మేము సీఎం అనుకుంటా నేను మాడిపోతే కూడా సంజయ్ విట్రా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎంపీటీసీగా 400 మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటే అక్కడనే మేము వెళ్తాం. 30-40 ఏళ్ళ నుండి రోడే లేదు, బాట పిల్లబాట కూడా లేదు. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏ వర్క్ చేయలేదు. ఇప్పుడే అన్నీ వెంబడే అయితే నాకు కూడా ఇల్లు లేదు కానీ తీసుకోలేదు. ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూరు మండల కేంద్రం, అదేవిధంగా పల్లెల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 18 నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి గత 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత ఈ 18 నెలల దాదాపు 2 సంవత్సరాల పాలనకు మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ సంజీవరావు గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారన్నా? సో ఏదైతే ముఖ్యంగా మీ గురించి తీసుకుంటే గతంలో ఒక ఎంపీటీసీ వర్క్ చేసిన అనుభవం అయితే ఉంది. సో సుదీర్ఘకాలంగా రాజకీయంగా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరైతే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. సో అటువంటిది ముఖ్యంగా గతంలో ఎంపీటీసీ అంత పెద్ద బీఆర్ఎస్ హవా నడిచిన టైంలో ఎంపీటీసీ ఎలా గెలవగలిగారు? మేము ప్రజల్లో ఉండి వర్క్ చేయడం, 10 సంవత్సరాలకి పబ్లిక్లోనే ఉన్నాము. దాంతోపాటు మా సార్ సీఎం గారి ఆదేశాల మీద పనిచేస్తున్నాం, పబ్లిక్లో ఉన్నాం. ఆయన సీఎం కాకుండా కూడా పబ్లిక్లో ఉండి పని చేయడం. నేను ఎక్కడ కూడా మేము పడి ఉంటుంటే ఆయన ఓడిపోయినా కూడా మేము పబ్లిక్లో ఉండి పని చేసుకుంటూ పబ్లిక్లో సర్వీస్ చేయడం వల్ల పబ్లిక్ మమ్మల్ని ఆదరించి ఎంపీటీసీగా 400 మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. సో అంటే గవర్నమెంట్ లేదు. సో ఎమ్మెల్యే గారు కూడా అంటే ఇప్పుడున్న సీఎం ఓడిపోయి మల్కాజ్గిరికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ బలమైన నాయకత్వం స్థానికంగా లేదు ఆ టైం. సో అంటే ఎట్లా గెలవగలిగారు అంటున్నారు? పబ్లిక్లో వర్క్ చేయడమే. అంటే వాళ్ళు చెప్పిన హామీలు చేయకపోవడం. టీఆర్ఎస్ రుణమాఫీ చెప్పింది, అది చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు చెప్పింది, ఒక్కరికి ఇల్లు వేయలేదు. ఇవన్నీ వ్యతిరేకత. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కరి నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయారు. దానివల్ల అది కూడా మాకు ప్లస్ పాయింట్ అండి. అది కూడా దాంతోపాటు మేము ఊళ్ళో ఉండి పబ్లిక్ పనిచేయడం ఇదంతా కలిసి. సో గెలిచిన తర్వాత సో అనేక క్యాంప్ రాజకీయాలు నడిచినాయి. సో ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఎంపీపీ స్థానం నిలబెట్టుకోవడానికి ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి మన ఆహ్వానాలు కావచ్చు, ప్రెజర్స్, ప్రలోభాలు ఏమైనా జరిగినాయి అంటే ఆ టైంలో మా దగ్గర రాలేదు. అంతకన్నా ముందు వచ్చింది. కానీ మేము ఎంత ఇబ్బంది పెట్టినా మేము రామని వాళ్ళకి క్లియర్ అయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా చూసి మా దగ్గర ఏం రాలేదు. కాకపోతే వాళ్ళు ఎంత చెప్పినా రారనేది ఆలోచన చేసి మా దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అడిగారు. అప్పుడు అడిగారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అడిగారు. మేము పోలేదు. సో పోయింటే మంచి ఆర్థికంగా బాగుంటుండే కదా. మేము ఫస్ట్కి వెళ్ళి టీడీపీ, తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటే అక్కడనే మేము వెళ్తాం. అంతే. రేవంత్ రెడ్డి సార్ ఇవ్వండి. సో రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్నారు అంతే. సో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు పూర్తిగా వస్తున్నారు. సో గతంలో జరగని అభివృద్ధి పనుల విషయం కావచ్చు, సీఎం పేరుకు తగ్గట్టు గ్రామాభివృద్ధి కావచ్చు, మండలాభివృద్ధి జరుగుతున్నారు. జరుగుతుంది. ఎస్పెషల్ మా ఊళ్ళో పల్లెల గ్రామంలో సార్ వచ్చినాక మేము ఎల్లమ్మ టెంపుల్కు 40 లక్షల సీసీ రోడ్ వేసిందంటే 30-40 ఏళ్ళ నుండి రోడే లేదు, బాట పిల్లబాట కూడా లేదు. అటువంటిది 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొని పొలాలు కొని సీసీ రోడ్ వేసింది సార్, సీఎం సార్. అదొకటి. 1,60,00,000 స్కూల్ బిల్డింగ్, 40 లక్షల అంగన్వాడీలు, 2 అంగన్వాడీలు, ఇప్పుడు 25 లక్షల సీసీ రోడ్డు. ఇంకా ఏది అడిగినా వెంబడే శాంక్షన్ అవుతుంది. మేమే ఇంకా వర్క్ చేయలేకపోతున్నాం. అంటే రీచ్ కాలేకపోతున్నాం. తొందర వెంబడి వర్క్ చేయమని ఇంకో వర్క్ ఇస్తుంది. ఏది అడిగితే అది. రోజుకి వెళ్ళి నాయరెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్, పల్లెలకి వెళ్ళి జారపల్లికి బీటీ రోడ్, పల్లెలకి వెళ్ళి చంద్రనాయక్ కట్టకు బీటీ రోడ్, పర్సపురంకి బీటీ రోడ్, చిన్నపట్నంకి బీటీ రోడ్, అన్ని బీటీ రోడ్లు అయిపోతున్నాయి. అయినందుకు వెంటనే అడిగిన వెంబడే శాంక్షన్ ఇస్తున్నారు. తొందరనే వర్క్లకి 1 ఇయర్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించదు, మొత్తం డాంబర్ రోడ్లో కనిపిస్తుంది, బీటీ రోడ్లు కనిపిస్తుంది. సింగిల్ ఉన్నాయి, డబుల్ అవుతుంది, డబుల్ ఉన్నాయి, 4 వే అవుతుంది. మట్టి రోడ్డు ఉన్నది బీటీ రోడ్ అవుతుంది. ఎక్కడ కూడా సీసీ రోడ్లు కూడా విపరీతమైన సీసీ రోడ్లు శాంక్షన్ ఇస్తుంది. మేము 5 ఏళ్ల టర్ములో ఎంపీటీసీ ఉన్న 5 ఏళ్ల టర్ములో కూడా
ఒక 20 లక్షల వర్క్ చేసింది లేదు. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏ వర్క్ చేయలేదు. ఇప్పుడే అన్నీ వెంబడెంబడే అవుతున్నాయి. 40 లక్షల రోజులు 30-40 ఏళ్ళ నుండి మాకు రోడ్డు లేదు. వెళ్ళమంటారు ప్రతి ఎత్తుమరులు మొత్తం దిగిపోయి పడ్డారు. అటువంటిది వాళ్ళకి పుష్కలంగా అక్కడ ఒక టెంపుల్ కాడ ఐనేర్స్ లైట్ వేసినాం. ఆడ గుడ్డి కుట్టినాం. ట్రాన్స్ఫారం కూర్చున్నట్టే మాత్రం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాకనే 8 ట్రాన్స్ఫారం మా ఊరికి తీసుకొని లైటింగ్ కొరకు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ 15 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించింది. నేనే ఇప్పించింది. అటువంటిది గవర్నమెంట్ రావడం వల్ల సారు సీఎం అయినందుకు ఇవన్నీ అభివృద్ధి అవుతుంది. సో గతంలో తీసుకుంటే స్థానికంగా సో మండల వ్యాప్తంగా కావచ్చు, గ్రామంలో ఎక్కడ ఇంద్రమ్మ అది డబుల్ బెడ్రూమ్ అయితే ఎక్కడ రాలేదు. ఎక్కడ ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు మా ఊరికే 31 ఇల్లు వచ్చినాయి. 31లో 25 కడుతున్నారు. ఇంకో 6 ఇల్లు కొంచెం స్లో ఉంది. అవి కూడా అవుతాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 25 మళ్ళీ అడిగినట్టు మళ్ళీ 25-30 ఇల్లు వస్తాయి. ఈ 30 ఇల్లు వస్తే ఇల్లు లేని వాళ్ళు దాదాపుగా కవర్ అవుతారు. ఇంకా కొంచెం తీస్తే వచ్చే సంవత్సరానికి అయితే పూర్తిగా క్లియర్ విడతల వారిగా అందరికీ మేము ఎవ్వరి కూడా మేము లీగల్ కూడా ఎవ్వరం కూడా ఇల్లు తీసుకోలేదు. నాకు కూడా ఇల్లు లేదు కానీ తీసుకోలేదు. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో కట్టుకునే రెడీగా ఉన్నారంటే ఉన్నోళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. స్టార్టింగ్లో వాళ్ళ శిల్పాలను పెట్టుకొని బేస్మెంట్ చేస్తారు. ఆ స్థితిలో లేని వల్ల కొంచెం లేదు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టిస్తున్నాం. 2వ విడత 3వ విడత అట్లా పెట్టిస్తున్నాం. అట్లా ఇప్పుడు కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నాం. అందరు బీద ప్రజలకి ఇస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇప్పుడు మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో నెల అయితే అసలు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అటువంటివి కూడా జరుగుతుంది. సో అనేక గ్రామాల్లో చూస్తున్నాము. సో కొన్ని గ్రామాల్లో ఇళ్లలో డబ్బులు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నారు అని చెప్పేసి. సో అటువంటివి ఏం లేవు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు లేనోళ్ళకి ఉన్నోళ్ళకి ఇస్తలేదు. ఇట్లా అవసరమైన వాళ్ళకే నిజమైన లబ్ధిదారునికి ఇస్తున్నాం. అవతలలో కూడా లేనోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఒకవేళ ఎవరన్నా ఇస్తలేమనుకుంటే వాళ్ళకి ప్లేస్ లేదు. అంటే జాగా లేని వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నాడు వాళ్ళకి జాగా లేదు. వాళ్ళు జాగా ఏదన్నా చూసుకుంటే అట్లా కొంచెం పెండింగ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు 25-30 ఇల్లు వస్తే కూడా మళ్ళీ లేని వాళ్ళకే చూసినట్టు ఇచ్చేస్తాం. సో ముఖ్యంగా సో ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో 2 లక్షల రుణమాఫీ గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాలలో సరిగ్గా లేదని చెప్పేసి. సో మరి వాస్తవంగా 2 లక్షలది దానిపైన గ్రామాల్లో మీరు ఒక రైతు కూడా కాబట్టి సో ఏంటి దాని గురించి ఇష్యూ? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ 95% అంటే ఒక 5% వాస్తవంగా కొన్ని కాలే అక్కడక్కడ అవి అకౌంట్ ప్రాబ్లము. ఇక ఒక ఫ్యామిలీలో 4-5 మంది ఉండడం, టెక్నికల్ ఇష్యూస్ 4-5 మంది ఉండి కూడా 7-8 లక్షలు అవుతున్నాయి. అవి 2 లక్షలే ఇస్తాం కాబట్టి అది కొంచెం డీలే అయిన వాస్తవం అంటుంది. దానివల్ల డీలే అయింది. ఇంకా అంతా పర్ఫెక్ట్ రుణమాఫీ అయిపోయింది. రైతు బంధు కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. సో 6 గ్యారెంటీల గురించి ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చి ఎలక్షన్లలో పోవడం జరిగింది, దాని ప్రజలు కూడా ఆశీర్వదించారు. సో దానికి తగ్గట్టు 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా ఉంది? 6 గ్యారెంటీలో ఉచిత బస్సు అది చూసి ముందు ఇచ్చింది. ఇల్లు అయిపోయింది. రుణమాఫీ అయిపోయింది. విద్యుత్ ఇంటికి అది కూడా ఎవ్వరు రూపాయి కట్టలేదు. అది అయిపోయింది. సో ఊళ్ళో దాదాపు 0 బిల్స్ టోటల్ అయిపోయింది. ఎక్కడో అది టెక్నికల్ ఇష్యూ. ఆ రోజు వచ్చి అప్లై చేసుకోకపోవడము, మండలి వచ్చి ఎంట్రీ చేసుకోకపోవడం, అటువంటి డాటా లేని ఉన్నాయి. మా ఊళ్ళో ఒక 2 మంది ఉన్నాయి. ఇంత పెద్ద వీలైన ఓటర్లు అందరూ ఆల్మోస్ట్ ఎలిజిబుల్. ఎవరు బిల్లు కట్టట్లేదు. ఇది కాంతి ఏది ఉందంటే ఒకటి మహిళలకు 2,500 ఒకటే పార్టీ ఉంది. అది కూడా బడ్జెట్ ఉన్న పరిస్థితిలో ఆర్థికం అస్తవ్యవస్థం అయిపోయింది. దాంట్లో భాగంగానే కొంచెం డీలే అవుతుంది. ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. ఇది కూడా చేస్తారు ఖచ్చితంగా. సో ఒక్క గ్యారెంటీ తప్ప మిగతా 5 గ్యారెంటీలు బేసిక్గా అమలు అయిపోయింది. సో ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే అతి సమీపంలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామం తరఫున కావచ్చు. సో గతంలో మీరు ఎంపీసీ వర్క్ చేశారు. సో ఈసారి కూడా ఉంటారనుకోవచ్చా? సో పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 100% పార్టీ తరఫున ఏ రిజర్వేషన్ వచ్చి ఎవరికి అవకాశం 100% వాళ్ళని గెలిపించి బాధ్యత మాది. సో పార్టీని గెలిపించే బాధ్యత పైన వేసుకుంటారు 100%. సో ముఖ్యంగా ఏదైతే సీఎం పేరు తగ్గట్టు సో ఒక సీఎం హోదాలో అయితే ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ, సో గతంలో వారితో మీకున్న అనుభవం కావచ్చు, వారితో కలిసి పనిచేసారు. సో గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేసి ఉంటారు. సీఎం అయినట్టు 15 సార్లు కలిసిపోయింది.
టైం ఇచ్చింది. అంత టైం ఇచ్చింది. మేము సీఎం కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలుస్తాం. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఒక రోజు 2 రోజుల్లో చెప్తాను పోయి కలుస్తాను. ఈ అయినా దాంట్లో ఎక్కువ టైం నేనే కలిసింది మండలిలో. 10-15 సార్లు కలిసింది. సో అంటే ఈ లెక్కను చూస్తుంటే అంటే గతంలో మీకున్న పరిచయాలు సత్సంబంధాలు అప్పుడు ఏ విధంగా పిలుస్తుంది? సంజీవ్ అంటే ఇప్పుడు అట్లనే పిలుస్తుంది. ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను సీఎం అనుకుంటా నేను మాడిపోతే కూడా సంజయ్ విట్రా అని చెప్పి మాట్లాడతాను, పేరు పెట్టి తెచ్చి మాట్లాడతాను. ఏది ఉన్నా కూడా అడిగి వెంబడే ఫోన్లు చేసి పంపిస్తున్నారు. ఎంతకన్నా ఏం కాదు మాకు. సో ఇంతకుముందు కలిసిన ఎమ్మెల్యేకు ఇప్పుడు సీఎంకి ఇట్లనే ఉందా మన? ఎలాంటి తేడా లేదు. మేము సీఎం అనుకుంటాంలేమని. అంటే సీఎం అంటే ఇంత ఇదిగా ఉంటారు, మంత్రులకి అపాయింట్మెంట్ ఇస్తలేరు అనేది విన్నాం గతంలో. ఇప్పుడు మాకే అందుబాటులో ఉన్నాయంటే అర్థం. అంటే ఆయన అనుకోవచ్చు కదా సీఎం నేనంట. అటు ఫీలింగే లేదు. నేనే ఆశ్చర్యపోతున్నాం. ఇంత సైకిల్ కూడా ఇట్లా మాట్లాడుతుంటే నేనే షాక్ అవుతాను. ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పేరుతో పిలవడం అనేది ఒక్కరిని కాదు, దాదాపు ప్రతి ఒక్కరిని ఊళ్ళో 10 మందికి పేరు పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు సో మరి నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మెజార్టీ స్థానాన్ని గెలిచి మరి వారికి ఏమైనా రెడీగా ఉన్నారనుకోవచ్చు. 100% గెలిచింది. ఇక్కడ కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళు గెలవాలి. మొత్తం అన్ని ఎన్నికలు వచ్చినా అన్నీ నేను ఎంపీపీలు జడ్పీ అంతా మానే అవుతుంది. ఏది ఒక్క ఎంపీపీ ఒక్క జడ్పీ గెలిచిందంటే కూడా వాళ్ళు ఉండదు ఈ కాన్స్టిట్యున్సీలో. సో పల్లెర్లు అనేది పెద్ద గ్రామ పంచాయతీ. సో మరి ఇంకా రాబోయే కాలంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? వాటి కోసం మన జీపీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇటువంటివన్నిటివి చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా కాడా ఆఫీసర్ వచ్చింది. ఇప్పుడు మాకు 1,60 లక్షలు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, 2 అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఒక అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, ఇంకో బిల్డింగ్ బుక్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అవసరమైన కూడా చెప్పినాం, అవి కూడా ఎంబడే శాంక్షన్ ఇస్తున్నాం. అవి కూడా చేసుకుంటాం. మాకు అవసరమైన ఏది అవసరం అయితే చేర్చుకుంటున్నాం. సో మేజర్గా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మా మేజర్గా అంటే మాకు డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లది ప్రాబ్లం. ఇది అండర్ డ్రైనేజ్ సపరేట్గా మా విలేజ్ తీసుకోమని చెప్తుంది. అంటే పల్లెల విలేజ్ ఒకటే 1,40,000 శాంక్షన్ ఏమని చెప్తాం డ్రైనేజ్ ఒకటే. దాంతోపాటు సీసీ రోడ్డు. మేము డ్రైనేజ్ సీసీ రోడ్డు గతం నుండి 20 సంవత్సరాల నుండి కూడా మా ఊళ్ళో లేవు. అంటే ఈ 10 సంవత్సరాలు లేవు, ముందు కూడా కాలేదు. అప్పుడు ముందు ఉండే బడ్జెట్ కూడా తక్కువ కానీ ఈ 10 ఏళ్ళలో ఎంత ఉంటే కలిసిపోయింది. ఎమ్మెల్యే వల్ల ఏం కాలేదు, కాకపోతే గ్రామ పంచాయతీకి వెళ్ళి కొంచెం డెవలప్ చేసుకున్నాం తప్ప కానీ ఎమ్మెల్యే నిధులు ఏం రాలేదు, చేయలేదు. ఏమన్నా అప్పుడప్పుడు వస్తే ఎన్ఆర్ఈ చేస్తాం. నియర్కు 5 లక్షలు 3 లక్షలు గడితే చేసి అవి కూడా ఎస్సీ కాలనీలో చేసి బీసీ కాలనీలో ఎక్కడ ఏం లేదు. ఇప్పుడే ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ 2-3 ఏళ్ళలో మా ఊరు అద్భుతంగా సీసీ రోడ్లతోటి డ్రైనేజ్ తోటి ఎక్కడ కూడా ఊళ్ళో ఇంత మట్టి రోడ్ లేకుండా సీసీ రోడ్ వేసే ప్రయత్నం చేస్తాం. సో స్థానికంగా సో ఎమ్మెల్యే గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సో వారి షెడ్యూల్ ఉంటుంది. మరి ఏ నియోజకవర్గంలో కావచ్చు మండల వ్యాప్తంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు అందుబాటులో ఉంటుంది? తిరుపతి రెడ్డి సార్ అందుబాటులో ఉన్నారు, కాడా సార్ అందుబాటులో ఉన్నారు. అంత ఎమర్జెన్సీ అనుకుంటే సీఎం గారు ఫోన్ చేస్తే మాకు ఫోన్ ఎత్తకుండా కూడా మళ్ళీ మెసేజ్ చేస్తారు, తర్వాత కాల్ బ్యాక్ చేస్తారు. విషయం అసలు ఎమర్జెన్సీ అనే సమస్యనే లేదు. మా పరిధిలో అయిపోతున్నాయి అన్ని పనులు, ఏవి ఆగుతలేదు. అవసరం లేదు, మా పరిధిలో అయిపోతుంది. ఏదన్నా ఎమర్జెన్సీ అనుకుంటే కాడా సార్ చెప్తే నిమిషంలో కలెక్టర్ ఫోన్ చేస్తున్నారు, అందరికి ఫోన్ చేస్తున్నారు. ఇక మాకు ఇప్పుడు ఉన్న దాంట్లో పెద్దగా ఎమర్జెన్సీ అనేది కూడా లేదు. అంతా ఆల్మోస్ట్ సిస్టమ్ సెట్ అయిపోయింది. పలానా ఏదైనా పలానా మంచి వస్తే అయిపోతుందంటే అయిపోతుంది. ఫస్ట్ నేను మా పరిధిలో అయిపోతుంది, కాలేదంటే కాడా సార్ చెప్తాం. ఆయన ఫోన్ కొన్ని ఏమన్నా చిన్న చికాలు ఉన్నాయి, జాబ్లో ఇట్లా అంటే తిరుపతి సార్ చెప్తాం, మా ఆయన చెప్పిస్తాం కలెక్టర్తో, లేదంటే సీఎం గారు. ఏమి ఇది ఎక్కడ కూడా ఇబ్బంది అనే మాట ఏమి ఉండదు, వాళ్ళు కలవస్తలేరు అనేది ఉండదు. ఎమర్జెన్సీ అనుకుంటే ఈ పొద్దు అడిగినామంటే రేపే అపాయింట్మెంట్ ఇస్తున్నాం. సార్ కలిసేది ఎమర్జెన్సీ అనుకుంటే వెంబడే ఇస్తున్నాం, మా పనిని బట్టి అక్కడ అపాయింట్మెంట్ ఇస్తున్నాం. సో ఫైనల్గా ఈ 18 నెలల పాలన 10 సంవత్సరాల పాలన ఎట్లా వ్యత్యాసం ఎంత మేర కనిపిస్తుంది వాస్తవం చెప్పండి? కోడంగల్లో కనిపిస్తుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన పథకాలు అన్ని 6 5 అమలైనవి, ఒకటే పెండింగ్ ఉంది, అది కూడా చేస్తారు. ముఖ్యంగా రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి మా పిల్లలు 2010లో నాకు మ్యారేజ్, నా 2 కొడుకు 11వ బాబు 14వ పాప, ఇప్పటి వరకు పేరు లెక్కలేదు. మొన్న ఎక్కించుకున్నాం, ఇప్పుడు వచ్చినాయి రేషన్ కార్డు.
అంటే 12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు ఎవ్వరు అడిగితే ఇట్లా అప్లికేషన్ పెట్టి ఇట్లా రేషన్ కార్డు వస్తుంది. మీరే ఇది అవసరమే లేదు, నేను కూడా అవసరం లేదు. జనాలకు ఆర్ఐ ఇంటికి వచ్చి ఆర్ఐ ఇంటికి వచ్చి రాసుకొని వచ్చి రేషన్ కార్డు ఇస్తుంది. రేషన్ కార్డు లేకపోవడంలో మీరే బాధితులు ప్రథమ. చాలా నేనే బాధిత. 12 ఏళ్ళ నుండి అనుభవిస్తుంది. ఇది పరిస్థితి. ఇప్పుడు బియ్యం కూడా మొన్న సన్న బియ్యం వచ్చినాయి, బ్రహ్మాండంగా తింటున్నాం, అదే తింటున్నాం. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉదయం గవర్నమెంట్ మొత్తం స్కూల్లోకి టిఫిన్ కూడా పంపిస్తున్నారు. హరిహర ట్రస్ట్కి వెళ్ళి కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ట్రస్ట్కి వెళ్ళి ఇడ్లీ, వడ, దోశ, ఉత్తప్పం మార్నింగ్ 8 o'clock స్కూల్లో ఉంటుంది టిఫిన్. వాళ్ళు ఇంటికాడ కూడా తినే అవసరం లేదు. పిల్లలు వచ్చి ఈమెయిల్ తిని మధ్యాహ్నం ఈమెయిల్ లంచ్ తీసుకొని వెళ్ళాలి. అంత క్లియర్ ఉంది. సో డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడింది. ఉన్న 60,000 మందికి జాబ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. యువతకు చాలా చదువుకున్న వాళ్ళకి వెంబడే నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ వస్తుంది. అయితే ఈ 10 సంవత్సరంలో ఎక్కడ కూడా జాబులు రాలేదు. ఇప్పుడు నేనే 2 పిల్లల్ని జాబ్ పెట్టుకున్నాను. సార్ వచ్చినట్టు మా ఊరి పిల్లలు ఒకరిని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్న 18,000 వస్తుంది. ఇక్కడ ఇంకో పిల్లల్ని హైదరాబాద్లో పెట్టుకుంది 35,000 కటింగ్ లోన్ వస్తుంది. ఇంటర్నెట్ సారు పరిచయం ఒక ఫోన్ కాల్ కొట్టి జాబ్ వస్తుంది. ఈ 1 year అయినాక నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాక నాకు ఏమీ అవసరం లేదు, వద్దన్నా ఓట్లు వేస్తారు సార్. ఈ 5 లీటర్ అవసరం, నేను కూడా అవసరం లేదు. నీళ్ళు వచ్చినాయంటే జనాలు. సో ఫైనల్గా సీఎం కావడం పట్ల సో ఆ పేరు తగ్గట్టు అభివృద్ధి అనేది జరుగుతుంది. 100% జరుగుతుంది. సీఎం అయినందుకే జరుగుతుంది. కేవలం ఆయన కూడా నన్ను కోడంగల్ అంటే స్పెషల్ ఫోకస్ కూడా చూస్తున్నాను. ఎక్కడో ఉండి నేను వస్తే నన్ను గెలిపించారనే కృతజ్ఞత ప్రతిరోజు కలుసుకుంటున్నాడు. ఆయన కన్నా మేము చాలా అదృష్టవంతులం. మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ సీఎం మంత్రి కూడా కాలేదు ఇక్కడ ఎవరు. నియోజకవర్గం మెరుగుపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. అటువంటి మన సీఎం ఆయన ప్రతిరోజు కొడంగల్ గురించి ఆలోచించారు. ఒక రోజు కూడా మర్చిపోతలేదు. ఏదో రకంగా రోజు ఒకసారి గుర్తు చేస్తారు. అంత గుర్తు చేస్తారు. కొడంగల్లో ప్రతిరోజు ఒక్క కాన్ఫరెన్స్కి వెళ్ళి ఒక్కరన్నా కలుస్తారు. ఒక్కరన్నా పోయి కలుస్తారు. అటువంటి సీఎం రావడం దొరకడం చాలా అదృష్టం. సో కొడంగల్ ప్రజల అదృష్టంగా భావిస్తుంది. సో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం 18 నెలల్లో సో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా అని చెప్పేసి 6 గ్యారెంటీలలో సో ఒక గ్యారెంటీ మినహా సో మిగతా 6 గ్యారెంటీలు కూడా 5 గ్యారెంటీలు కూడా బేసిక్గా అమలు అవుతున్నాయని చెప్పేసి సో ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, 2 లక్షల రుణమాఫీ గురించి కావచ్చు, సో ఫ్రీ బస్ కావచ్చు, ప్రతి స్కీమ్ అనేది సో 100% సో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు గత 10 ఏళ్ళలో నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా మద్దూరు మండల్లో సో ఒక్క ఇల్లు కూడా రాని పరిస్థితి. అప్పుడే గవర్నమెంట్ వచ్చినప్పుడే సో పల్లెల గ్రామ పంచాయతీలో కూడా దాదాపు 31 ఇల్లు మొదటి విడతలో రావడం జరిగింది. అదేవిధంగా విడతల వారీగా సో దాదాపు గ్రామంలో ఇల్లు లేని వారంటూ ఉండాలని చెప్పేసి అతిశయోక్తి లేదని చెప్పేసి వారి మాటల్లో. అదేవిధంగా నెక్స్ట్ సో ఇటువంటి వ్యక్తి సో మా స్థానికంగా సో గతంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సీఎం కావడం పట్ల కూడా సో నియోజకవర్గ ప్రజలు కావచ్చు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి అభివృద్ధి విషయంలో ఇక కొడంగల్ అంటే దాదాపు కొడంగల్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా లేడు. అటువంటిది డైరెక్ట్ సీఎం కావడం పట్ల సో అభివృద్ధి అనేది ఇక పరిగెడుతున్నది. అభివృద్ధి విషయంలో కొడంగల్ నియోజకవర్గం అనేది వారి మాటల్లో. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఎప్పుడొచ్చినా సో స్థానికంగా మెజార్టీ స్థానాలు గెలిపించుకొని సో సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బహుమతిగా ఇస్తామని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ అన్న. ఓకే.